అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 2014లో బీజేపీ టీడీపీ కూటమిలో శ్రీకాకుళం జిల్లాకి ఆ టికెట్ అందంద్రాక్షగా మిగిలిపోయింది. కాకపోతే 2024లో మాత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయించారు అధిష్టానం. అందుకు ఈరోజు అభ్యర్థిగా నడికుర్తి ఈశ్వరరావును ప్రకటించడం జరిగింది. పొత్తు ధర్మంలో భాగంగా ఈ నియోజకవర్గం భవిష్యత్తులో పునర్విభజనలో ఎచ్చెర్ల శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉండడానికి కూడాను ఏర్పాట్లేని ఈ తరుణంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీ జిల్లాలోనే తలసరి ఆదాయంలో 70% ఇచ్చినటువంటి ఆ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. చాలామంది టిక్కెట్లు ఆశపడినప్పుడు కూడా పొత్తుల్లో భాగంగా పార్టీ నేతలందరూ కలిపి ఈరోజు ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయించడంపై ఎచ్చెర్ల నియోజకవర్గం అందరూ కూడా ప్రస్తుతం నడికుడి ఈశ్వరరావు సంబంధించినటువంటి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం రేపు 2024లో బీజేపీ శ్రీకాకుళం జిల్లాలో విజయకేతనం ఎగరవేసేందుకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఏ విధంగా ఒడిసిపట్టుకుంటాను విషయం ఈశ్వరతో మాట్లాడదాం. చూస్తే 14లో చేయి జారింది, 24లో చేయి జిక్కింది. ఈరోజు ఆ వచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకోబోదు? జై శ్రీరామ్. ఎచ్చెర్ల నియోజకవర్గం ఉమ్మడి శ్రీకాకుళం, ఇప్పటికి కూడా రెవెన్యూ జిల్లా శ్రీకాకుళమే, పార్లమెంటరీ జిల్లా విజయనగరం. పార్లమెంటరీ పరంగా విజయనగరంకి వచ్చినప్పటికీ కూడా రెండు జిల్లాలకి సంబంధించిన ఉమ్మడి నియోజకవర్గం ఎచ్చెర్ల. చాలా మంచి నియోజకవర్గం, మంచి వనరులు ఉన్న నియోజకవర్గం. మీరు చెప్పినట్టు తలసరి ఆదాయంలో జిల్లాలోనే మంచి ఎక్కువ ఆదాయం తీసుకొచ్చే నియోజకవర్గం. ఇటువంటి జిల్లాలో ఎచ్చెర్ల చాలా పెద్దలు, రాష్ట్రాన్ని వెళ్ళిన మహానుభావులు అందరూ ఈ జిల్లాలో నాయకత్వం వహించి ఎమ్మెల్యేలుగా చేసి ఉన్నారు, మంత్రులు అయ్యారు. అటువంటి నియోజకవర్గంలో ఈరోజు ఎన్డీఏ అభ్యర్థిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో, అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆశీర్వచనాలతో, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి అభినందనలతో నాకు ఈ అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. ఇప్పటివరకు మీరు గమనిస్తే ఒక ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈ అవకాశం రావడం, ఇంతమంది పెద్దలు నన్ను ఆశీర్వదించి ఈ అవకాశాన్ని ఇవ్వడం, ముందుగా వారందరికీ పెద్దలందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా మంచి నియోజకవర్గం. తప్పకుండా దీని మీద ఒక ఆలోచన ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రజలు కూడా చాలా తెలివిగా మంచిగా ఆలోచిస్తారు. పాజిటివ్ రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు ఏదైనా ఉంటే ఎచ్చెర్ల నియోజకవర్గం. ఇక్కడ నుండే రాష్ట్రాన్ని వెళ్ళే నేతలను కూడా ఇచ్చినటువంటి పరిణామాలు మనం చూసాం. పొత్తు ధర్మంలో భాగంగా చివరి అంకంలో ఈశ్వరరావుకి ఈ సదవకాశం దక్కుతుందని కల్లో కూడా అనుకున్నారు. నేనైతే అనుకున్నానండి. నేను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి 2019 మీకు తెలుసు, 2000 మొదటి నుంచి మేము తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా మొదట జనతా పార్టీ ఉండేవారు, మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ వాళ్ళంతా. ఆ తర్వాత తెలుగుదేశం ఆవిర్భావం అయిన తర్వాత అక్కడి నుంచి 2019 నేను మళ్ళీ బీజేపీలో చేరే వరకు కూడా మా కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీయే. నేను 2014లో మనం తెలుగుదేశం గెలుపు కోసం మనం చేసిన పోరాటం మీకు తెలుసు. అలాగే 2019 కోసం కూడా పనిచేసాం. 2019లో పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ఉన్న పరిణామాల్లో నేను భారతీయ జనతా పార్టీలో చేరవలసిన పరిస్థితి ఏర్పడింది. చేరిన కానించి తెలుగుదేశంలో ఎలా అయితే పనిచేశానో అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కూడా పనిచేశాం. ఆ పనిని దృష్టిలో పెట్టుకొని నాకు అయితే ఒక గట్టి నమ్మకం. ఎందుకంటే మొదటి నుంచి నన్ను పార్టీలోకి జాయిన్ చేసుకున్న రోజునే ఇక్కడే పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలు, అప్పుడు జనరల్ సెక్రటరీ పురంధేశ్వరి గారు కానీ, హరిబాబు గారు కానీ, కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, పెద్దలందరూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రం అంతా ఇక్కడికి వచ్చి నన్ను ఆహ్వానం చేసి తీసుకెళ్లారు. ఆ రోజే వాళ్ళు ప్రకటించారు, మేము ఆ రోజే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఉత్తరాంధ్రలో మెయిన్గా శ్రీకాకుళం విజయనగరం నుంచి మిమ్మల్ని అసెంబ్లీలో అడుగు పెట్టిస్తామని ఆ రోజే నాకు మాటలు చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు కొంతమంది నమ్మల, అంటే పార్టీలో జాయిన్ చేసుకోవడం కోసం ఎలా మాట చెప్పారు అనుకున్నారు. ఈరోజు అది నిజం చేసి చూపించారు భారతీయ జనతా పార్టీ. అనూహ్య పరిణామాల నేపథ్యంలో మీకు వచ్చినటువంటి ఈ అవకాశానికి ఇంకా కొన్ని హడిల్స్ ఆటంకంగా నిలుస్తున్నాయి. వారిని ఏ విధంగా గతంలో వారిని ఆరాధించోళ్ళు, పూజించోళ్ళు ఈరోజు వాళ్ళు అడుగుబాట్లలో నడుస్తారా, వెనకుండా నడుస్తారా, ముందు నడిపించేందుకు నాయకుడి అవతారం ఎత్తారు? సార్, మాకైతే మీరు అనుకున్నట్టుగా, ఎవరైనా అనుకున్నట్టుగా ఎటువంటి ఆటంకాలు లేవు. ఇది ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం,
జనసేన 3 పార్టీలు కూడా కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. కళా వెంకట్రావు గారు మా గురువు గారు, మీకు తెలుసు. ఆయన్ని రాజకీయ గురువుగానే నేను రాజకీయంగా వచ్చాను. ఆయన కోసమే అసలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు అతన్ని 2014లో గెలిపించే అవసరం ఉంది, నువ్వు రా అంటేనే వచ్చాను రాజకీయంలోకి. అలాగే ఇక్కడ కలిసిటి అప్పలనాయుడు గారు అవునండి, ఆయన కూడా నాకు సోదర సమానుడు. ఆయన కూడా అటు నుంచి కూడా మాకు ఎప్పుడు ఎక్కడ ఈ విభేదాలు లేవు. తెలుగుదేశం అసలు ఎక్కువ మంది అందరూ నన్ను ఎక్కువగా అభిమానించేది తెలుగుదేశంలో. అందరూ కూడా ఈరోజు సంతోషిస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు, ఎటువంటి అడ్డంకులు లేవు, అందరం కలిసి పనిచేస్తాం 3 పార్టీలు. అలాగే జనసేన విశ్వక్సేన్ కానీ, మీ ఇక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్లు కానీ, ఇక్కడ బసవరెడ్డి కానీ అందరూ కూడా వచ్చి మనకి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. హెచ్ఆర్ల నాయకులే కాదు, ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎన్ఈఆర్కి బీజేపీ అంటే ఎవరికి కూడాను పెద్దగా ఓటర్కు పరిచయం లేనటువంటి ఈ తరుణంలో రేపు 2024 బీజేపీ అని చెప్పాలనుకుంటే మీ మిత్రపక్షాలు మిమ్మల్ని ముందుంచి నడిపించాలా, లేకపోతే వాళ్ళు ముందుంటే మీరు వెనకుండి నడిచి ఈ గెలుపుకి మీదన్న శైలిలో బాటలేసుకుంటారు? బీజేపీ అంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నారా మీరు? ఈరోజు ఏ నాయకుడి కోసమైనా తెలియకపోవచ్చేమో కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరంటే సామాన్యుడు కూడా చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కడుపు నింపుతున్నాడు. ఎన్టీఆర్ గారు 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం ₹2 కిలో బియ్యం పెట్టారు. ఆ రోజు పేదోడు మొదటిసారిగా తెల్లన్నం తిన్నాడు. మళ్ళీ ఈరోజు ఇటువంటి కరువు కాటకాల్లో రాష్ట్రం ఇంత అతలాకుతలం అయిపోయిన పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ పేదోడు కాస్త అన్నం తినగలుగుతున్నాడు అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన బియ్యంతోనే అన్నం తింటున్నాడు. ఈరోజు నరేంద్ర మోడీ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరండి. అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు తెలుసు, భారతీయ జనతా పార్టీ తెలుసు. అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత రామాలయం కట్టాడన్న విషయం కూడా అందరికీ తెలుసు. అటువంటి మహానుభావుడికి పట్టం కట్టాలని ప్రతి వారికి మోడీ చరిష్మా మీకు భవిష్యత్తులో దోహదపడుతుంది అనుకుంటున్నారు. మీకు బీజేపీ అన్న పదాన్ని ఓటర్లు అంతగా స్వాగతిస్తారా అని మీరు భావిస్తున్నారు? తప్పకుండా అండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త మోడీ గారు వేరు, భారతీయ జనతా పార్టీ వేరు కాదు. భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త నరేంద్ర మోడీ గారు, అందుకే ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా చేస్తున్న కార్యక్రమాలన్నీ ఈరోజు తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారి చరిష్మా కానివ్వండి, భారతీయ జనతా పార్టీ గొప్పతనం కానివ్వండి, ఈరోజు మాకు ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు కలవ పువ్వు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే నేను మా తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చినాక ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లు పెడితే 4 జడ్పీటీసీలకి 25,000 ఓట్లు వచ్చాయి. అంటే ఎవరు తెలియకుండా ఓటేశారా? అందరికీ తెలుసండి. మనం అనుకుంటున్నాం మనకు. అయితే ఇక్కడ తక్కువగా ఉన్న సమయాన ఇక్కడ పోటీలకు ఎవరు దిగలేదు. మొదటిసారి నేను ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు, ఎన్డీఏలో భాగంగా పెద్దలందరూ కలిపి నాకు ఈ అవకాశం ఇచ్చారు. తప్పకుండా హెచ్ఆర్ల నియోజకవర్గం ప్రజలందరూ కూడా కలవ పువ్వు మీద ఓటేసి నన్ను ఒక ఎమ్మెల్యేగా చేసి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి, పవన్ కళ్యాణ్ గారిని అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి నన్ను ఎమ్మెల్యేగా చేస్తారన్న నమ్మకం నాకు గట్టిగా ఉంది. బ్యాలెట్లో చూసినా కూడాను, ఈవీఎంలో చూసినా కూడా సైకిల్, అప్పట్లో హస్తం, తర్వాత ఫ్యాన్, ఇట్లాంటి ఒక దీనికి మోల్డ్ అయిపోయిన ఉన్నట్టు ఓటర్కి ఈరోజు బ్యాలెట్లో ఈవీఎంలో మాత్రం ఫ్యాను, కమలం కనిపిస్తాయి. కన్ఫ్యూజ్ గారా? ఇట్టి వయసులో కన్ఫ్యూజ్ అవ్వరండి. కమలం అనేది నరేంద్ర మోడీ గారి గుర్తు, ఉమ్మడి అభ్యర్థిగా ఇది ఎన్ఈఆర్ గారి గుర్తు. ఇది తెలుగుదేశం ఇక్కడ పోటీ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గ్లాస్ గుర్తు ఇక్కడ ఉండదు, సైకిల్ గుర్తు ఇక్కడ ఉండదు, ఉండేది ఒకే గుర్తు, మన గుర్తు కమలం అన్న సంగతి ఈరోజు ప్రతి ఓటర్కి తెలుసు. మీరు ఏ విలేజ్లో ఎక్కడ పొలంలో పనిచేస్తున్న రైతునైనా అడగని చెప్తాడు నరేంద్ర మోడీ గారి గుర్తు ఏంటి, ఈరోజు హెచ్ఆర్లో అభ్యర్థి ఎవరు, వాళ్ళ గుర్తు ఏంటి అని అడగండి. మీకు చెప్పకపోతే అడగండి నన్ను. దశాబ్ది కాలం పాటు టీడీపీ కరడు కట్టిన కార్యకర్తగా ఉంటూ ఆ రోజు 2014 గెలిపించుకున్నారు. 2019లో గవర్నమెంట్ పోయినా కూడాను ఈరోజు బీజేపీ పార్టీని కూడా విజయనగరం జిల్లా అధ్యక్షుగా ఉంటూ ఇచ్చర్లో కూడా బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీరు చేసినటువంటి ఆ కృషి ఫలితమే ఈరోజు మీకు ఈ టికెట్ వరించింది? తప్పకుండా అండి. నేను తెలుగుదేశంలో చేసిన కష్టపడిన కష్టం, అక్కడ నేను కార్యకర్తలకు నేను ఇచ్చిన సపోర్టు, ఈరోజు తిరిగి నాకు కార్యకర్తలు, నాయకులు ఇస్తున్నారు నాకు. నేను తెలుగుదేశంలో మన గురువుగారిని కలిశాను, కళా వెంకట్రావు గారిని విజయవాడలో కలిసినప్పుడు ఆయన ప్రేమపూర్వకంగా అభినందించారు. నువ్వెవడు మావోడివే కదా అన్నారు. అంటే అలాగే ప్రతి నాయకుల్లోని, ప్రతి కార్యకర్తలో కూడా మళ్ళీ ఎన్ఆర్ గారితో కలిసి పనిచేసే అవకాశం, మళ్ళీ ఎన్ఆర్ గారి లీడర్షిప్లో మనం కలిసి పనిచేసి అతను ఒక ఎమ్మెల్యేగా ఉంటే తెలుగుదేశంలో ఎలా చేశారో ఈరోజు ఎన్డీఏలో అంతకన్నా ఎక్కువ బాగా చేయగలిగే అవకాశం అతనికి ఉంటుంది అని ఒక నమ్మకం ప్రజల్లో వచ్చింది, ఈరోజు కార్యకర్తల్లో వచ్చింది.
తప్పకుండా వైనాట్ 175 నినాదంతో ఈరోజు వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం 2 ఏళ్ల క్రితమే మొదలుపెట్టింది. ఈరోజు ఎన్నికలు ప్రత్యక్షంగా ప్రచారంలో ఉన్నారు. ఈ వైనాట్ 175కి ఎటువంటి సమాధానం తిరిగి కొట్టడానికి రెడీగా ఉన్నారు? ఓటు వేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారండి? ఈరోజు రాష్ట్ర పరిస్థితులు చూస్తే ఇంత దారుణమైన పరిస్థితులు స్వతంత్రం వచ్చినాక ఏ ప్రభుత్వం కూడా ఇలాగా చేయలే. చాలా దారుణంగా చేశారు. ఒక సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. నవరత్నాల పేరుతో డబ్బులు పంచడం అనే పేరుతో కాస్త కోస్తా అమ్మఒడి నాన్నబడి అని చెప్పి ఏదో తిరిగి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఎవరికి ఉపాధి అవకాశాలు లేవు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా చూసారా? రాష్ట్రంలో ఒక్క కంపెనీ బయటకు వచ్చి కంపెనీ పెట్టడం కానీ ఏమైనా ఉద్యోగావకాశాలు కనిపించడం కానీ ఇక్కడ ఉన్న కంపెనీల్లో కూడా ఇందాక హెచ్ఆర్ల ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ రణస్థలం అనేది, అటువంటి రణస్థలమైన ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కనీసం ఇక్కడ లోకల్గా హెచ్ఆర్ల వారికి సంబంధించి ఒక్క ఉద్యోగం లేదు. ఉన్న కంపెనీలో కూడా చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళి మేము ఇలా ఎవరినైనా వాళ్ళ హెచ్ఆర్ మేనేజర్లో జిఎంఎల్లో మేము అడిగి కాస్త మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి అంటే, అయ్యా మా ఫ్యాక్టరీలు అన్నీ లాస్లో నడుస్తున్నాయి, మేము ఎవరికి ఉపాధి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎలాగైపోయిందంటే, ఒకప్పుడు బీహారు ఎలాగుండేదో ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్థాయి ఎలాగైపోయింది. ఎవరికి ఉపాధులు లేవు. చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేక ఉపాధి లేక చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి జీవితాలు పాడైపోతున్నాయి. ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్ ఇప్పుడు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన బియ్యం కడుపు నిండా అన్నం తినగలుగుతున్నామంటే ఇంటికి 5 కేజీలు బియ్యం ఇస్తున్నారంటే నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఆరోగ్య భద్రతా కార్డు మనిషికి 5 లక్షల రూపాయలు ఆరోగ్య భద్రతా కార్డు ఇస్తున్నారంటే నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. పేదోడు ఇల్లు కట్టుకుంటానంటే 1,80,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఈరోజు వీధి లైట్ వెలుగుతుంది అంటే నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. కుళాయి పాడుతుంది, కుళాయి మంచినీళ్ళు పట్టుకుంటున్నామంటే నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మన కాలువ వేసారంటే నరేంద్ర మోడీ గారు వేశారు. సిమెంట్ కాలువ వేశారు, సిమెంట్ రోడ్డు వేశారంటే నరేంద్ర మోడీ గారు వేశారు. రాష్ట్రం ఏం చేసిందో చెప్పమనండి. ఈరోజు ఒక్క బకెట్ సిమెంట్ ఎక్కడైనా వేశారా? ఒక్క డ్రమ్ము తారు రోడ్డు ఎక్కడైనా వేశారా? ఎక్కడా లేదు. దారుణమైన అతి దారుణమైన పరిస్థితి ఈరోజు. వైసీపీ రైతు ఆంధ్రప్రదేశ్ కోసం ఈరోజు బీజేపీ టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ప్రకటించినటువంటి సీట్లలో ఇంకా కొంత అనిశ్చిత నెలకొనుంది. ఈ జాప్యం అధికార పార్టీకి ఈరోజు గెలుపు దిశగా దోహదపడే పరిణామాలు ప్రస్తుతం చోటు చేసుకున్నాయి. ఎన్నికలు లాస్ట్ ఫేజ్ కావడంతో వారు ముందు వరుసలో ఉన్నారు ప్రచారంలో, మీరు వెనుక వరుసలో ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదా? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నిత్య ప్రచారం వాళ్ళకి ప్రచారం చేయడానికి వాళ్ళ దగ్గర ఒక గ్యాంగ్ ఉంది. ఏది? వాళ్ళ పెయిడ్ వర్కర్స్, వాలంటీర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిత్య ప్రచారం అదే పని కదా, వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎన్డీఏ కూటమిలో ముగ్గురు కలిసి ప్రచారం చేయవలసిన సమయంలో మేము కాస్త ప్రచారంలో వాళ్ళకన్నా వెనుకబడి ఉన్నాం. కానీ ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వాళ్ళు రోజు ప్రచారం చేసుకున్నా వాళ్ళు ఏమి ఇస్తున్నారో రోజు చూస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏమి ఇచ్చారు అనేది వాళ్ళకి తెలుసు. సో ఆ ఇబ్బంది ఏమి లేదండి. ఈరోజు ఎలాగైనా మీకు టిక్కెట్ ప్రకటించినప్పుడు మీ పక్కనే కళా వెంకట్రావు గారు ఉన్నారు, నిజమేనా? గురువుగారిని నేను కలిశాను వెళ్ళి, అయ్యా నాకు మోడీ గారు ఆశీర్వదించారు, చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించారు, పవన్ కళ్యాణ్ గారు అభినందించారు, నాకు అవకాశం ఇచ్చారు అంటే ఆయన ఆశీర్వచనాలు కోరదు, తప్పకుండా మేము మీ పక్కనే ఉంటాం, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ముందుకెళ్ళని చెప్పి ఒక అభినందపూర్వకంగా నన్ను అభినందించారు. చాలు. గురువు కన్నా అతనికన్నా ఎక్కువ, అంతకన్నా ఎక్కువ ఏం కోరుతాం అతనికి. 2014లో కళా వెంకట్రావు గెలుపుకు దోహదపడి ఒక టీడీపీ కార్యకర్తగా పనిచేసినటువంటి ఘనతార్జించినటువంటి నడికుడు ఈశ్వరరావు ఈరోజు 2024లో మళ్ళీ ఆయనకు ఆ టిక్కెట్ వరుస్తుందని కళలో కూడా ఊహించలేదు. కాకపోతే బీజేపీ శ్రేణి అగ్రనేతలందరూ కూడా వచ్చి 2019లో ఆయన పార్టీలో ఆహ్వానించి, అంటే ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా శ్రీకాకుళం జిల్లా నుండి బీజేపీ ఎమ్మెల్యేను అసెంబ్లీలో కూర్చుండేందుకు ఆ రోజే మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిందే నాటిగా ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. అందరినీ కలుపుకుపోతూ వారిని ముందుంచి తాను వెనక నడుస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి, అదేవిధంగా ఈ ప్రాంతం సమస్యలపై తనదైన శైలిలో స్పందించి రేపు 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో హెచ్ఆర్ల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా గెలుస్తానన్నటువంటి దృఢమైన సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.